జీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ మాదిరాజు. ఈరోజు ఒక అంశంలోకి వెళ్ళే ముందు మనం డాక్టర్ రవికాంత్ తెలికిచెర్ల అనే ఒక యువ కార్డియాలజిస్ట్ని పరిచయం చేసుకుందాం. సాధారణంగా కార్డియాలజిస్ట్ అనేసరికల్లా గుండెపోటు వస్తుంది, గుండెకే వైద్యం చేస్తారు అనుకుంటారు. కానీ ఈ కార్డియాలజిస్టు గుండె దడ విషయంలో కూడా ఒక స్పెషలిస్ట్ అన్నమాట. కాబట్టి ఆ యొక్క యువ గుండెపోటు వైద్య నిపుణుల్ని ఈరోజు మనం కలిసి అనేక విషయాలు చర్చించుకుందాం. వాస్తవానికి గుండెపోటు అనేసరికి స్టంట్లు వేయడం లేదా ఆపరేషన్ చేయించుకోవడం అనేవి మనం వింటూ ఉంటాం. కానీ గుండె దడ ఇది కూడా ఒక పెద్ద జబ్బేనట. ఇది పుట్టిన 2 రోజుల బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉందట. 86 సంవత్సరాల వరకు మనిషికి ఈ గుండె దడ అనేది వచ్చే అవకాశం పూర్తిగా ఉందని, దీనికి స్పెషలిస్ట్గా పేరొందిన వైద్యులు డాక్టర్ రవికాంత్ గారు మనకి కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ రవికాంత్ తెలికిచెర్ల. నమస్తే అండి. సాధారణంగా అన్ని వయస్సుల వారు కూడా గుండె దడగా ఉంది, ఏదైనా సన్నివేశం చూసుకోగానే గుండె దడ వచ్చేసింది అంటూ ఉంటారు. అసలు ఏమిటి ఈ గుండె దడ? ఈ గుండె దడకి గుండెపోటుకి ఉన్న తేడా ఏమిటి? గుండెపోటు వేరే అండి, గుండె దడ వేరండి. గుండెపోటు అంటే హార్ట్ అటాక్, మనకు రొటీన్గా అంతా తెలిసేదే. చెస్ట్ పెయిన్ అంటారు, గుండెలు నొప్పి ఉందంటారు, హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ యాంజియోగ్రామ్ చేస్తారు, దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు, అది గుండెపోటు. ఇది గుండెకి వెళ్ళే రక్తనాళాలు ఉన్నాయి కదండి, ఈ గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో ఉన్న బ్లాక్స్ వల్ల వచ్చేది, ఇది వేరే ప్రాబ్లం. గుండె దడ అంటే హార్ట్ రేట్కి సంబంధించింది. అంటే ఇప్పుడు సాధారణంగా గుండె మనకి 60 నుంచి 100 లోపు కొట్టుకోవాలి. 60 అంటే ఒక నిమిషానికి గుండె 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. మనం కొంచెం పడుకున్నాం అనుకోండి, ఒక 50 వరకు కొట్టుకోవచ్చు. కొంచెం పరిగెత్తారనుకోండి, లేకపోతే ఎవరైనా దబాయించారనుకోండి, హార్ట్ రేట్ కొంచెం పెరుగుతుంది. అంటే 110, 120, 130 వరకు వెళ్తుంది. కానీ కొన్ని కండిషన్స్లో ఈ హార్ట్ రేట్ ఏదైతే ఉందో అది సడన్గా పెరుగుతుంది. ఒక 200 వరకు కూడా వెళ్ళొచ్చు, 160, 180, 200 వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే 160, 180, 200 వరకు వెళ్ళొచ్చు. ఇది నార్మల్ కాదు, ఇది అబ్నార్మల్, చాలా అబ్నార్మల్. దీనికి ఏదో మనకి రొటీన్గా అందరూ ఏమంటారంటే, నీకేదో ఆందోళన వల్ల వచ్చిందిరా, టెన్షన్ వల్ల వచ్చిందిరా, స్ట్రెస్ తీసుకున్నామని వచ్చిందిరా అంటారు. చాలా నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఈ ప్రాబ్లం వేరే. ఇది ఏదో ఆందోళన వల్ల ఆలోచించడం వల్ల వచ్చేది కాదు. దీన్ని మేము పాల్పిటేషన్ అంటాం. అంటే గుండె దడ ఎప్పుడైతే హార్ట్ రేట్ పెరుగుతుందో దాన్ని మనం గుండె దడ అంటాం. ఈ పాల్పిటేషన్స్కి చాలా కారణాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఆందోళన ఒక రకమైన కారణం, కానీ దీనిలో హార్ట్ రేట్ 160, 180, 200 వరకు వెళ్ళదు.